ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీ మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. స్వప్న నీకు స్పీడ్ పోస్ట్ లో సీల్ కవర్ పంపింది. ఇది చదువు. నో నో నో, ఇతరుల ఉత్తరాలు నేను చదవను. పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను. సరే. ఎక్స్క్యూజ్ మీ, అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు? కొంచెం స్లోగా ఆలోచించి చూడు. నీకు చదవడం వచ్చా? డూ యు నో హౌ టు రీడ్? ఈ ఊళ్ళో 10th క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కడే. నా మీద అలిగితే నీకే నష్టం. నా తెలివితేటల్ని యూజ్ చేసుకో బావా. సరే నువ్వే చదువు. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఐసే, నేనేమైనా ఈటీవీలో వార్తలు చదువుతున్నానా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు? గెట్ అవుట్. వాడేం తప్పు చేశాడు? నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని. సరే చదువు. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి నిర్ణయించారు. వచ్చే 18వ తేదీన పెళ్లి. పెళ్లి కొడుకు మీ ఊరు లింగరాజు సింగరాజు కొడుకు. ఈ పెళ్లి అప్పుడు నా వల్ల కాలేదు. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. 18వ తారీఖున నా మెళ్ళలో వేద మంత్రాలతో మీరు కట్టిన పసుపుతాడు ఉంటుంది. లేకపోతే నేను వేసుకుని ఉరితాడు బిగుసుకుంటుంది. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఏంటి బావా, అవతల కొంపలంటుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నావు? కంగారు పడిపోతా ఎందుకు నోకరాజు? నేనున్నగా స్వప్న మెళ్ళలో తాళి కట్టే దమ్మ ఎవడుకుంది? అయినా అలా కడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు అనుకున్నట్టే వచ్చే 18వ తేదీ పెళ్లి జరుగుతుంది. కానీ పెళ్లి కొడుకు వాడు కాదు, నేను. స్వప్నం ధైర్యంగా ఉండమని ఉత్తరం రాసే. ఇదిగో రాసేటప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా దంచే. చెప్పాలా? చించే నా పెద్దయ్య గారు పిలుస్తున్నారు. నాన్నగారా? అవునన్నా, మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురా. నన్నా? అవును. ఏంటి పెద్ద ఆయన రమ్మన్నారా? ఇంకా చూస్తా పెట్టి బావా, పరిగెత్తు పరిగెత్తు బావా. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం. ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీద రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలు ఇంకర్మా, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏమిటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు వెధవ ఆడపిల్లని చూస్తే ఆమెడ దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు? కూర్చో కూర్చో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డువాది అన్నాడే, వాడు నేనే. పేరేంటి? అశోక్. అడిగింది నేను కాదు, బ్లడీ ఫుల్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. స్నేహితుల గురించి అలాగైనా చెప్పేది. అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు.
డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు. అయినా వీడినే చేసుకుంటావా? శోభం, ఈ వెదవ డబ్బున్నాడే గాని చాలా మంచోడమ్మా. సరదాగా అన్నాను. లాయర్ గారు నేను వెళ్ళనా? ఏమండోయ్ నేను పెడతానండి. లాయర్ గారు మిషను చెవికి పెట్టుకోండి. ఏమిటి? నేను వెళ్ళొస్తానండి. మరి అంతే కదా? వెళ్ళు. చూడు వచ్చేప్పుడు డబ్బుతారా? వస్తానండి. ఈ కంచు కంఠం ఉందా విడి కుప్పి గంతులు? ఏమండి ఏమండి ఏమిటి ఇప్పుడైనా గురించి రావడం? అవునండి. టేకప్ చేసిన కేసు ఓడిపోయారన్నమాట. కష్టాన్ని మర్చిపోవడానికి మంచి స్ట్రాంగ్ కాఫీ దగ్గరండి బెటర్. ఓడిపోవడం ఏమిటి? గెలిచాను. సమయానికి పాయింట్లు మర్చిపోయి మీలాగా మెమ్మెమ్మని ఓడిపోయే అలవాటు నాకు లేదు. సంతోషించగానే నేను ఫైల్ చూసుకోవాలి. నువ్వు వెళ్ళు. నేను ఈవేళ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పటికి 4 నెలలు అయింది. నువ్వేం చెప్పకో, నేనేం విన్నా. వెళ్ళు. అదేమిటండి, కన్న తండ్రి ఉండి కొడుకు విషయంలో ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎలాగా? ఇలాగా శుభ్రంగా కూర్చొని ఉండగలుగుతున్నాను. నువ్వేం చెప్పకో, నేనేం విన్నా. నేను ఈవేళ చెబుతాను, మీరు విని తీరాల్సిందే. తప్పుకో. ఏమండి ఏమండి మిమ్మల్ని నాకేం వినిపించలేదు. అసలు ఫోను అది ఫోను బాగుంది. అబ్బా, అది తల, అది ఫోను, రెండు బాగున్నాయి. చెమిటి మేడం. హలో, బాగున్నానండి. ఉన్నారు. అలాగే వదిన గారు, తప్పకుండా. ఎవరే ఫోను? గోపాలరావు గారు అన్నయ్య గారింటి భోజనానికి రమ్మని పిలిచారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అయినా మీకెందుకు చెప్పాలి? ఆ మిషన్ మింగేసి కూర్చోండి. ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిష మీద ఆ రాజాగాడిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేనని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి. నోర్మై, ఎంతసేపు నువ్వు 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 అని నా గురించే మాట్లాడతానే. ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెర్సలాంటి కదా. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడి పని పట్టాడు ఆ దేవుడు, తెలుసా? ఇలా వచ్చేవంట రాజా? నేను ఇందాక చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాడు. నువ్వు చెప్పు రాజా. స్టేషన్లో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? నువ్వు చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు, ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా. ఓకే. ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. హలో, దిస్ ఇస్ డాక్టర్ నిర్మలా స్పీకింగ్. డాక్టర్ గారు, మీకేమైంది? నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను. మరి ఎందుకు ఫోన్ చేశారు?
మీకు గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. ఎవరి బిడ్డకి? మీ బిడ్డకే. నాకు బిడ్డలు ఎలా పుడతారండి? నేను మగాడిని. మీకు కాదండి, మీ భార్యకి. అలా ఆడపిల్ల మగపిల్ల అప్పుడే ఎలా చెప్పగలమండి? మీతో వచ్చిన గొడవ ఇదేనండి. సగం చెప్తారు, సగం చెప్పరు. థ్యాంక్ యూ ఫర్ ది గుడ్ న్యూస్. అయ్యో, పుట్టపోయేది ఆడపిల్లనా లేదంటే మగపిల్లనా? ఏం పేరు పెట్టారే? మీ చేతిలో సంతాన రేఖ అసలు కనబట్టం లేదు. ఆమె చేతిలో సంతాన రేఖ జిర్రిగొడ్డులా కొట్టొచ్చినట్టుంది. నిజం చెప్పు, ఎవడు వాడు? ఎవడు ఆ దుర్మార్గుడు? ఎవరండి? వాడే నీ తండ్రి, నీ బిడ్డకి తండ్రి. నీకేమన్నా మతిపోయిందా? ఇంకా లేదు. ఆ రోజు జోసిగాడు ఏమన్నాడు? అబ్బా, ఆ పిచ్చి ముండా కొడుకు ఏదో వాగాడని నన్నే అనుమానం పట్టు మండిందంటే. నీ మీద నమ్మకం ఉంది. నీ బిడ్డకి తండ్రి మీరే మీరే మీరే. నేనే 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 అయి ఉంటాను. నా ఆవిడ నిజం చెప్తుంది, అబద్ధం చెప్పదు. నా ఆవిడ పతివ్రత, నేను పతివ్రత. నేనే నేనే అయి ఉంటాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం